ఫర్ ద ఫస్ట్ టైం నిఖిల్ నాకు ఈరోజు అస్సలు నచ్చలేదన్నమాట. నబీల్కి మాత్రం సెల్యూట్ చేయాలనిపించింది. ఎందుకనేది ఈరోజు చెప్తానమాట. అండ్ రోహిణి నిజంగా ఒక వారియర్లా ఆడింది. ఆమె సూపర్. ఆమెకి ఆ విషయంలో సెల్యూట్ చేయాలి. బట్ వ్యక్తిత్వ పరంగా మాత్రం దిగజారిపోయినట్టే మాట్లాడింది. సో వీటి గురించి క్లియర్గా మాట్లాడతాను, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఎపిసోడ్ 83 గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో అయింది కదా, ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయింది కదా, సో దాని గురించి అనమాట. సో బేసికల్లీ ముందు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు నిఖిల్ నాకు నచ్చలేదు ఈరోజు అని చెప్పానంటే, అఫ్కోర్స్ నిఖిల్ మంచోడే, మంచితనంగా ఉంటున్నాడు. బట్ ఒక ఫార్ములా ఉంటుంది, దాన్ని నిఖిల్ బ్రేక్ చేశాడనమాట. అదేంటంటే, జనరల్లీ ఒక మంచి వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుద్దంటే, ఎవరైనా మన తోటి వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరిలో ఎప్పుడైనా పార్టీ చేసుకునే వాళ్ళ దగ్గరికి మనం ప్రజెన్స్ అవసరం లేదు. బట్ ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో వాళ్ళ ఇంటికి మాత్రం, వాళ్ళ దగ్గర మాత్రం మన ప్రజెన్స్ ఖచ్చితంగా అవసరం. సో అందుకే చాలామంది పెద్దలు చెప్పే మాట ఏంటంటే, ఎవరైనా పుట్టినరోజులకి పెళ్ళిళ్ళకి వెళ్ళకపోయినా పర్వాలేదురా, చావింటికి మాత్రం వెళ్ళరా, ఎందుకంటే వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి ఓదార్చే ఒక షోల్డర్ కావాలి అని అంటారనమాట. సో ఈ పాయింట్ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, నిఖిల్ని టేస్టీ తేజ అప్పుడు ధైర్యం లేదా, నీకు ధైర్యం లేదా, నా పేరు చెప్పే ధైర్యం లేదా అన్నప్పుడు పృథ్వీ ఎలా వచ్చాడంటే, నీకు దమ్ము లేదు అని వచ్చాడు. నేను చెప్పాను పృథ్వీ ఒక రియల్ ఫ్రెండ్, అలాంటి ఫ్రెండ్ ఉండాలి రియల్గా అని చెప్పి నేను చాలా బాగా చెప్పాను కదా. బట్ పృథ్వీకి అవసరమైనప్పుడు నిఖిల్ మాత్రం ఆ రియల్ ఫ్రెండ్లా దగ్గర లేడు. నబీల్ ఉన్నాడు. నబీల్కి నిజంగా సెల్యూట్ చేయాలనిపించింది. నబీల్ నిన్న పృథ్వీ లాస్ట్లో, పృథ్వీ టాస్క్లన్నీ పాపం బాగా ఆడాడు. ఆ లాస్ట్ మెగా చీఫ్ అవ్వడానికి పాపం పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1లో ఉన్నాడు. లాస్ట్ వరకు ట్రై చేశాడు. అది ప్రాబ్లం ఎక్కడొచ్చిందో తెలియదు కానీ పాపం చివరిలో ఓడిపోయాడు. రియల్లీ రోహిణి తన లెగ్ పెయిన్తో ఉండి కూడా అంత బాగా ఆడినందుకు ఎవరైనా సెల్యూట్ చెయ్యాలి. ఆమె ఆ ఫైటింగ్ స్పిరిట్కి నిజంగా ఎవరైనా మెచ్చుకోవాలి. బట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ పాపం పృథ్వీ చాలా కష్టపడి ఓడిపోయిన తర్వాత చాలా ఏడ్చాడు. అంటే బికాస్ తనది ఆ ఫస్ట్ మెగా చీఫే తను అవ్వాల్సిన వాడు. చిన్న స్పేస్ కారణంగా పాపం తన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి అన్లక్ ఎలా ఉందంటే, పాపం తను చాలా అన్లక్కీ అనిపించింది ఆ రోజు. చిన్న స్పేస్ విషయంలో మిస్ అయ్యి నబీల్ గెలిచాడు ఆ రోజు. సో నిఖిల్ వల్లే ఆ రోజు ఓడిపోయింది. నిజం చెప్పాలంటే నిఖిల్ వల్లే. నిఖిలే మధ్యలో స్పేస్ ఉంటుంది, ఐకి యామ్కి స్పేస్ ఉంటుందని చెప్పలేదు. అడిగాడు అక్కడికి పృథ్వీ, ఐకి యామ్కి కూడా స్పేస్ ఉంటుందని అడిగితే, లేదురా ఐయామ్ మెగాకి చీఫ్కి ఉంటుంది అని చెప్పాడు నిఖిల్. ఆ టైంలో పాపం పృథ్వీ నిఖిల్ వల్లే ఓడిపోయాడు. ఓడిపోయినప్పటికీ అసలు ఆ పాయింట్ కూడా తీసుకురాలేదు. ఎందుకంటే నిఖిల్ తన ఫ్రెండ్, అండ్ మోర్ ఓవర్ అయిపోయిన తర్వాత ఎవరిని బ్లేమ్ చేయాలనే ఉద్దేశం పృథ్వీకి ఉండదు కాబట్టి. అండ్ ఈరోజు అప్పుడు నిఖిల్ వల్లే నిజంగా తన మెగా చీఫ్ అవ్వకుండా ఓడిపోయాడు. ఈరోజు తన మెగా చీఫ్ లాస్ట్ మెగా చీఫ్ అన్న అవుదాం అనుకున్నప్పుడు ఓడిపోయాడు. తనకి చీఫ్ అనేదే కలగా మిగిలిపోయింది ఈ సీజన్ మొత్తం, ఇంకా అయిపోయింది కాబట్టి. సో ఓడిపోయిన తర్వాత తను ఇప్పటి వరకు పృథ్వీలో ఈ యాంగిల్ని ఎవ్వరూ చూడలేదు. అంటే పృథ్వీ ఏడ్చిన యాంగిల్ ఎవ్వరూ చూడలేదు. పృథ్వీ పాపం ఓడిపోయినా సరే నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైనా ఈ మెగా చీఫ్ కంటెస్ట్లో ఓడిపోయినా వెనక్కి తిరిగినా, కొంతమంది తీసేసినా నవ్వుతూనే ఓకే బ్రో అని అలా వెళ్ళిపోయేవాడు. బట్ ఈరోజు మాత్రం పాపం ఏడ్చాడు అనమాట, చాలాసేపు ఏడ్చాడు. ఆ ఏడ్చినప్పుడు నిఖిల్ సరైన షోల్డర్ ఇవ్వలేదు, సరైన ఓదార్పుని ఇవ్వలేదు. బట్ నబీల్ మాత్రం లిటరలీ చెప్తున్నా, ఏ రేంజ్లో మోటివేట్ చేశాడంటే, ఒక బెస్ట్ ఫ్రెండ్ సాటి బెస్ట్ ఫ్రెండ్ ఏడుస్తున్నప్పుడు ఎలా ఉంటాడో, ఎలా సపోర్ట్ చేస్తాడో, బ్రేకప్ అయినప్పుడు ఇలా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎలా సపోర్ట్ చేస్తాడో ఆ విధంగా నబీల్ సపోర్ట్ చేశాడు. నిజంగా నబీల్కి పృథ్వీకి ఆ రేంజ్, దాన్ని ఏమంటారు, ఆ రేంజ్ బాండింగ్ అయితే లేదు. బట్ స్టిల్ నబీల్ ఈరోజు చేసిన మోటివేషన్కి నాకు సెల్యూట్ చేయాలనిపించింది. నబీల్కి సూపర్, తన వ్యక్తిత్వం సూపర్. ఎవడైతే ఏడుస్తున్నాడో వాడి దగ్గర మన ప్రెజెన్స్ ఖచ్చితంగా అవసరం. ఎవడైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాడో అక్కడ మన ప్రెజెన్స్ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాడు ఆనందంలో ఉన్నాడు. అండ్ వాడి చుట్టూ ఎక్కడైతే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో చుట్టూ జనం మంది చేరతారు. ఓకే, ఇది రెగ్యులర్గా జరిగే రూల్. ఓకే, అఫ్ కోర్స్ రోహిణి తన ఫైటింగ్ స్పిరిట్కి ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.
సో అక్కడ నిఖిల్ వెళ్ళాడు, నిఖిల్ చాలాసేపు మెచ్చుకున్నాడు, అంతా ఓకే. బట్ సరైన టైం అక్కడ రోహిణిని మెచ్చుకుని ఒకసారి నువ్వు తోపు అని చెప్పేసి పృథ్వీ దగ్గరకు వచ్చి పృథ్వీ దగ్గర కొంచెం సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది అని నా ఫీలింగ్ అనమాట. నిఖిల్ నాకు ఆ విధంగా ఈరోజు అయితే డిసప్పాయింట్ చేశాడు అబ్బా, కంప్లీట్లీ డిసప్పాయింట్ చేశాడు. పృథ్వీకి సరైన షోల్డర్ ఇచ్చిన వాళ్ళు లేరు. తను ఏడుస్తుంటే ఒక్కరు కూడా దగ్గరికి వచ్చి అంత షోల్డర్ ఇచ్చిన వాళ్ళు లేరు ఎక్సెప్ట్ నబీల్ని మాత్రం నిజంగా నాకు మెచ్చుకోవాలనిపించింది. అసలు అంత బెస్ట్ ఫ్రెండా అనే రేంజ్లో ఇచ్చాడనమాట దగ్గరుండి మోటివేషన్. వదిలే చిచ్చా, అయిపోయింది, ఇంక నువ్వేం చేయలేవు, ఇంకా వదిలే, నువ్వు ఇంకా ట్రోఫీ గెలు ఎవరో చెప్పరు. ఎందుకంటే ఆ ట్రోఫీ అనేది నబీల్కి కూడా కలే, నిఖిల్కి కలే, గౌతమ్కి కలే, నబీల్కి కలే, ప్రేరణకి కలే. అలాంటిది పృథ్వీ నువ్వు ట్రోఫీ గెలు, అలాంటి మాటలు ఎవరో మాట్లాడరు. ఇంకా ట్రోఫీ ఉంది కదరా ఆడుదువు కానీ అని అంటారు, టాప్ 5 ఉంది కదరా ఆడుదువు కానీ ఇలా చెప్తాడు. అదే నిఖిల్ ఉన్నా కూడా ట్రోఫీ గెలిచెళ్ళు మచ్చా, ట్రోఫీ గెలిచెళ్ళు చిచ్చా అని చెప్పిన నబీల్ నిజంగా నాకు ఒక ప్యూర్ సోల్లా కనిపించాడు ఈరోజు. లిటరల్లీ నబీల్ ఒక ప్యూర్ సోల్లా కనిపించాడు. అఫ్ కోర్స్ నిఖిల్ ఒక మంచి వ్యక్తిగా రేలంగి మావయ్యలాగే వెళ్తున్నాడు. అటువైపు వెళ్ళి రోహిణిని ఎవరైనా ఆ టైంలో మెచ్చుకోవాల్సిందే తన ఫైటింగ్ స్పిరిట్కి. బట్ స్టిల్ నాకు ఈ విషయంలో మాత్రం ఒక బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీ నిఖిల్ బిగ్ బాస్ లైఫ్లో పృథ్వీ ఏ రోల్ అయితే పోషించాడో, ఎంత తన ఫ్రెండ్షిప్ వాల్యూస్ని ఎంత చూపించాడో నిఖిల్ అయితే ఆ రేంజ్లో ఈరోజు చూపించలేదనేది నా ఫీలింగ్ అనమాట, లిటరల్లీ. సో రోహిణి గురించి మాట్లాడుకుందాం. రోహిణి అద్భుతమైన ఆట తీరు ఆడింది. అసలు నిజంగా తన కోసం ఒక స్పెషల్గా సాంగ్ కూడా వేశారు, శివంగివే అని చెప్పి. నిజంగా శివంగికి ఏ మాత్రం తక్కువ కాదు రోహిణి, అద్దరగొట్టేసింది అంతే ఆ ఫిజికల్ టాస్క్లో. బట్ వ్యక్తిత్వ పరంగా దిగజారిపోయే మాటలు నిజంగా మాట్లాడింది. ఎందుకు అంటే విష్ణుప్రియ రోహిణి గొడవను ఒకసారి మళ్ళీ వెనక్కి తీద్దాం, అసలు ఏం జరిగిందో మాట్లాడదాం. ఓకే, విష్ణుప్రియ తర్వాత అన్న మాటల్ని మధ్యలో కొంతమంది తీయొచ్చు, బట్ ప్యాటర్న్ మాట్లాడుకోవాలి కదా. అసలు ఎవరు స్టార్ట్ చేశారు గొడవ, ఎవడు కెలికాడు, ఎవడికి ఇబ్బంది అయింది అనేది మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ముందుగా మాట్లాడుకుంటే ఫస్ట్, సో ఆటో టాస్క్ అయితే అయినప్పుడు చీఫ్ కంటెండర్స్కి పెట్టిన ఆటో టాస్క్ ఒకటి ఉంది కదా. ఆటో టాస్క్లో వెనెవర్ రోహిణి ఎక్కింది, బాగా ఆడదాం అనుకుంది, అయితే కొంచెం చాలా బాగా ఆడింది. ఫస్ట్ అయితే తను దిగిపోగానే తనకు కొంచెం కోపం వచ్చింది. ఓకే, కోపం వచ్చింది, అక్కడ వరకు ఓకే. లాస్ట్లో యష్మిని దింపగానే యష్మి ఒకసారి ట్రిగ్గర్ అయిపోయి యష్మి కూడా చిన్నపిల్లలాగా అటు ఇటు వెళ్ళి గొంతులేసి మీరు ఎలా ఆడతారో నేను చూస్తా అని చెప్పి ఏదో అనేసింది. అప్పుడు రోహిణి చాలా దారుణంగా మాట్లాడింది అని స్టార్ట్ చేసింది. ఎలా అంటే అవతలోడు ఎవరికైనా సూది పెట్టి కూర్చితే అవతలోడు ఎవరికైనా మండుద్ది. సో అదే చేసింది. ఏమందంటే విష్ణుప్రియ ఇంకెందుకు లేరా దిగిపో, ఇంకేం ఆడుతుందిలే, తను కాంప్రమైజ్ అయిపోతారు వాళ్ళిద్దరూ, 40-50 షేర్ చేసుకుంటారు. పృథ్వీ తనకి హైయెస్ట్ ప్రయారిటీ కదా, సో దిగిపోద్ది. ఎక్కడ విష్ణుప్రియ ఎప్పుడైనా నాకు పృథ్వీ ఈ హౌస్లో హైయెస్ట్ ప్రయారిటీ అని చెప్పింది తప్ప, నాకు ఏ టాస్క్ పెట్టినా పృథ్వీ అంటే నేను ఓడిపోతాను, పృథ్వీకే ఇచ్చేస్తాను, కప్పు కూడా నాకు ఇస్తుంటే పృథ్వీకి ఇచ్చి వెళ్ళిపోతానని ఎక్కడా అనలేదు. ఒక బాండింగ్ విషయంలో నాకు పృథ్వీ హైయెస్ట్ ప్రయారిటీ. ఒక టైం షేరింగ్ విషయంలో కావచ్చు, ట్రావెలింగ్ విషయంలో కావచ్చు, హౌస్లో ఉన్నప్పుడు పృథ్వీ విల్ బి మై హైయెస్ట్ ప్రయారిటీ అంది. మేబీ టాస్కుల్లో కూడా హెల్ప్ చేయొచ్చు, కానీ నేనే ఓడిపోతా, తనే గెలవాలి, నేను ఓడిపోతాను, తనే గెలవాలి అని ఎక్కడ, అట్లీస్ట్ ఒకవేళ విష్ణుకి మనసులో థాట్ ఉండొచ్చేమో, నేనైతే చెప్పను కానీ, బట్ విష్ణుప్రియ ఎక్కడ కూడా అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. పృథ్వీ విల్ బి మై హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ టాస్కుల్లో నేనే ఓడిపోతా, పృథ్వీ గెలుస్తాడు, పృథ్వీకుంటే కప్పు కూడా పృథ్వీకే ఇచ్చేస్తా అని ఎక్కడా విష్ణుప్రియ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. సో టాస్క్లోకి వచ్చేసరికి అలాంటి స్టేట్మెంట్లు కావాలని ట్రిగ్గర్ చేయడం రోహిణి స్టార్ట్ చేసింది. సో దిగిపోరా, ఇంకెందుకు లేరా, దిగిపోతావురా, నువ్వెందుకు రా, ఇంకా దిగిపోతావు లేరా, 40-50 షేర్ చేసుకోండి రా, ఇంకేం ఆడతారా, కాంప్రమైజ్ అయిపోతారు. సో ఇలాంటి మాటలన్నీ అని పృథ్వీని హైయెస్ట్ ప్రయారిటీ కదా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడిన తర్వాత విష్ణుకు ఒక్కసారి ట్రిగ్గర్ అయ్యి, ఇందాక నుంచి ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదు రోహిణి, నీకంటే నాకు ఎక్కువ ఫైరే ఉంది అని అంది. సో దానికి కన్క్లూజన్ ఏంటంటే ఈరోజు ఓకే, టాస్క్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి రోహిణి గెలిచిన తర్వాత ఈరోజు అంటుంది అనమాట, ఇప్పుడు ఆ మాట అంటుంది, నాకు ఫైర్ లేదు, నేను 0 అన్న వాళ్ళ దగ్గర గెలిచాన్రా. ఒకవేళ నిజంగా రోహిణి అక్కడ మాటలు వదలకుండా ఉండుంటే తన గెలుపు
అని మాటలను చూడండి, అక్కడేం మాట్లాడకుండా నోరు మూసుకుని ఇక్కడికి వచ్చి ఇప్పుడు టాస్క్ గెలిచిన తర్వాత నిజంగా లిటరల్లీ ఎవడైనా నోరు మూసుకోవాల్సిందే. ఎందుకంటే తన నోటితో సమాధానం చెప్పకుండా ఆటతో సమాధానం చెప్పింది అనేవాళ్ళం. బట్ అక్కడ అసలు నోరు మెదిపిందే ఫస్ట్ నోట్లోంచి ఇష్టం వచ్చినట్టు ట్రిగ్గర్ చేసే మాటలు వదిలిందే రోహిణి అనమాట. తర్వాత ఓకే ఫస్ట్ ఇలా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీకంటే నాకు ఎక్కువ ఫైర్ ఉందంటే నీకేముందో నాకు తెలిసిలేరా అంటే నేను ఇప్పుడు వరకు ఎందుకు సర్వైవ్ అవుతూ వచ్చానని విష్ణుప్రియ అంది. దానికి ఏమందంటే నువ్వు ఎందుకు సర్వైవ్ అవుతున్నావు తెలిసిలేరా, అది నీ గేమ్ ప్లాన్, నువ్వు ఏదో సర్వైవ్ అవుతున్నావు, నువ్వు ఆడి సర్వైవ్ అవ్వట్లేదు, ఎందుకు సర్వైవ్ అవుతున్నావు తెలిసిలేరా అని రోహిణి అందనమాట. అన్న తర్వాత నువ్వు జీరో అని విష్ణుకి కోపం వచ్చి నువ్వు జీరో అంది. నేను కాదురా నువ్వు జీరో అని ఈమంది. అన్న తర్వాత అప్పుడు విష్ణుప్రియకి బాగా మండి, ఎందుకంటే విష్ణుప్రియ పాపం విష్ణుప్రియాని తిట్టేసి అంత అలా వచ్చేసి ఇది కరెక్ట్ కాదు కదా, ఓడిపోతే నెక్స్ట్ ఛాలెంజ్కి వచ్చేసరికి గేమ్ తను స్ట్రాటజీ వాడాలి, గేమ్ వాడాలి, తోసేయాలి, ఏదో ఒకటి చేయాలి. సో అదేమీ లేకుండా ఏదో రకంగా ట్రిగ్గర్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసి ఈ మాటలు అన్న తర్వాత విష్ణుప్రియకి కోపం వచ్చి ఇప్పుడు నేను అర్థమవుతుందిలే నువ్వు కావాలని నిన్ను మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు సర్వైవ్ అవుతున్నావు నాకు తెలిసిలేరా, ఎన్నాళ్ళు నువ్వు సర్వైవ్ అయింది ఆట ఆడి కాదు నువ్వు ప్లాన్తో సర్వైవ్ అవుతున్నావు అని అన్ని మాటలు అన్న తర్వాత విష్ణుప్రియ ఎవరికైనా కోపం వస్తుంది, నువ్వు ఆడకుండా ఏదో సర్వైవ్ అవుతున్నావు అని చెప్పి. బికాజ్ ఈ మన ఎవరికి మన రోహిణికి ఇది కొత్త ఏం కాదు, రోహిణి చాలాసార్లు వాడింది ఇలాంటి మాటలు, చాలామంది దగ్గర వాడింది. నువ్వు ఎందుకు సర్వైవ్ అవుతున్నావు తెలిసిలేరా, నువ్వు ఎందుకు సర్వైవ్ అవుతున్నావు తెలిసిలేరా. పృథ్వీని అయితే డైరెక్ట్ అంది, విష్ణుప్రియ వల్ల నువ్వు ఇప్పుడు దాకా ఉన్నావు తప్ప నువ్వు అసలు ఏం ఆడింది లేదని. రోహిణికి ఎంటర్టైన్మెంట్ ఒక అద్భుతమైన ఎంటర్టైనర్ అవ్వచ్చు, బట్ ఎంటర్టైన్మెంట్ సెగల కంటే బలుపు ఎక్కువ ఉంది, అహంకారం ఎక్కువ ఉంది. ఇది ఎవరినైనా అడగండి. బికాజ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, రోహిణికి ఉన్నంత అహంకారం ఎవరికీ లేదు, చాలా అహంకారి. అంత అహంకారం కరెక్ట్ కాదు, బికాజ్ ఫస్ట్ నుంచి కూడా తను అహంకారంతోనే వచ్చింది. తను క్లియర్గా ట్రిగ్గర్ చేసింది విష్ణుప్రియని. తర్వాత విష్ణుప్రియ ఏమందంటే ఇంకా లాస్ట్కి చిరాకు వచ్చి నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందిలే అని విష్ణుప్రియ అన్నప్పుడు ఇంకా రోహిణి ఇంకా అంతకుమించి దిగజారిపోవాలి కదా, క్యారెక్టర్ గురించి మాట్లాడతావు అని వచ్చేసి ఇమీడియట్గా పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇన్ని కోట్ల మంది చూస్తున్న షోలో ఒక్కసారిగా విష్ణుప్రియని ఎంత ఇజ్జత్ తీసిందంటే, మేబీ విష్ణుప్రియ నిజంగానే విష్ణుప్రియకి బయట ఈ బిగ్ బాస్కి రాకముందు మంచి సంబంధాలు ఉన్నాయి, రోహిణి అక్క అని పిలిచేది. సో రోహిణి అంటే మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఎవరికి, మన విష్ణుప్రియకి అండ్ రోహిణికి. సో ఆ ఉద్దేశంతో చెప్పే ఉండొచ్చు నాకు తెలిసి వచ్చిన కొత్తలో. మ్యాటర్ ఏమైందంటే చెప్పిందా లేదా పక్కన పెడితే విష్ణుప్రియ అందంట నిఖిల్కి ట్రై చేశాను, నిఖిల్ పడలేదు, సో పృథ్వీకి ట్రై చేశాను అందంట. సో నువ్వు పక్కా ప్లానింగ్తో వచ్చావు, నువ్వు నిఖిల్కి ట్రై చేసావు, నిఖిల్ పడలేదు అందుకని పృథ్వీకి ట్రై చేసావు, నాకు అన్నీ తెలుసు, నువ్వు పృథ్వీకి ఇప్పుడు నువ్వు పృథ్వీని గేమ్ ప్లాన్ కోసమే నువ్వు వాడుతున్నావు. సో ఇదే విష్ణుప్రియ చాలాసార్లు తను అంటే ఎంత ఓపెన్ అయి చెప్పిందంటే, నాకు పృథ్వీ విల్ బి మై హైయెస్ట్ ప్రయారిటీ ఇన్సైడ్ ఆఫ్ మై హార్ట్ మై సోల్, పృథ్వీ విల్ బి మై హైయెస్ట్ ప్రయారిటీ అని చాలాసార్లు చెప్పింది. పృథ్వీ చేదరించుకున్నా చెప్పింది. ఒకవేళ నిజంగా అది గేమ్ ప్లాన్ అయితే ఏం చేయాలంటే, పృథ్వీ ఒక్కొక్కసారి అవాయిడ్ చేసినప్పుడు వద్దని చెప్పి పృథ్వీకి ఆపోజిట్లో వెళ్ళి ఆడుంటే ఒక్కసారికి ఎలా ఉండేదంటే చూసే వాళ్ళకి వావ్, ఒక అబ్బాయి వద్దనుకుంటే వాడు ఎదురుగుండా వెళ్ళి నిలబడిందిరా శివంగిలా, ఈమెరా హీరో అని చెప్పి ఒక్కసారిగా హీరో అయిపోయేది విష్ణుప్రియ. బట్ ఏమైందంటే మొత్తం మారిపోయింది అనమాట. పాపం విష్ణుప్రియ ఒకవేళ పృథ్వీ అవాయిడ్ చేసినా పృథ్వీ నన్ను పట్టించుకోకపోయినా, పృథ్వీకి నాకు టర్మ్స్ బాగోకపోయినా పృథ్వీ విల్ బి మై హైయెస్ట్ ప్రయారిటీ ని మళ్ళీ పదే స్ట్రెస్ చేసి మరీ చెప్పింది. అంటే విష్ణుప్రియ జెన్యూన్ ఎమోషన్ ఉన్నట్టే చెప్పింది పృథ్వీ మీద. ఆట ఆడుతుందా ఆడట్లేదా అది పర్సనల్, ఓకే ఆడట్లేదు ఎలిమినేట్ చేసేయండి, నా ఓట్ చేయకండి, సపోర్ట్ చేయకండి అంతే. బట్ ఒక మనిషిని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు. రోహిణి మాట్లాడడం ఎస్పెషల్లీ అదే మాట ఇప్పుడు ఒక ఆడియన్ అనొచ్చు, బట్ రోహిణి అనడం చాలా తప్పు. అండ్ ఇదే రోహిణి గురించి నేను ఎందుకు ఈరోజు ఇంత పట్టుకున్నాను, నేను మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న టీషర్ట్ టాస్క్ జరిగింది. సో నిన్న రోహిణి టీషర్ట్ టాస్క్లో గెలిచి పోరాడి గెలవలేదు, రోహిణిని సపోర్ట్ చేశారు. మిగిలిన కంటెస్టెంట్స్ ఓట్స్ వేసి రోహిణికి వితౌట్ ఆ టీషర్ట్ టాస్క్ అవ్వకుండానే రోహిణి టీషర్ట్ అక్కడికి వెళ్ళి చేరేలా చేశారు. నిఖిల్ని ఎలిమినేట్ చేసి రోహిణికి సపోర్ట్ చేశారు. సో ఆ టాస్క్లో అన్యాయంగా పాపము నిఖిల్కి అన్యాయం జరిగింది, రోహిణికి బెనిఫిట్ జరిగింది.
ఫోన్లే నాకేదో బెనిఫిట్ జరిగింది, నన్ను ఇంతమంది ఎన్నుకున్నారు, నేను కంటెంటర్ అయ్యాను అని ఆనందపడాల్సిన ఆమె ఏం చేసిందంటే విష్ణుప్రియ టీషర్ట్కి ఇంత బొక్కు ఉందని చెప్పి తెగ బాధపడిపోయింది అసలు మామూలుగా కాదు. తర్వాత ఎంతమందికి నబీల్ని తీసుకొచ్చి ఏదో రకంగా ఇరికిద్దామని ట్రై చేశారు. ఆ తర్వాత కూడా నిఖిల్తో వాళ్ళతో టీషర్ట్కి బొక్కుందిరా గెలిచిన ఆనందం కంటే పక్కోడు గెలుస్తున్నాడు అనే ఆనందం అనే బాధ ఎక్కువ ఉంది. పక్కోడు గెలవకూడదు, నేను గెలవకపోయినా పర్లేదు, పక్కోడు గెలవకూడదు అనే మైండ్ సెట్తో ఉన్నట్టు అనిపించింది అనమాట నాకు. లిటరల్లీ నాకు చాలా ఏంటి ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది. అండ్ ఈవెన్ అదే రోహిణి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత డైస్ టాస్క్ ఒకటి జరిగింది. అదే డైస్ టాస్క్లో యష్మిని ఇండైరెక్ట్గా చొరకలేస్తుంది. అరే గ్రూప్ గేమ్ ఆడినన్నావు కదరా యష్మి, ఏమైందిరా, ఎందుకురా మన పేరేంటి పృథ్వీని ఎందుకురా తీసుకున్నావు అని చెప్పి చేసింది. అదే ఈమె ఇమీడియట్గా టేస్టీ తేజ దగ్గరికి వెళ్ళి తను డైస్ ఎక్కేసింది. మరి ఇదేంటి, ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడినప్పుడు ఆమె కూడా దిగిపోవాలి. ఓకే నేను గ్రూప్ గేమ్ ఆడనని నేను చెప్పలేదు కదా, సో ఆడుతున్నానని అనుకోవచ్చు, ఓకే ఆ విషయంలో రోహిణిని సపోర్ట్ చేయొచ్చు. బట్ అదే రోహిణి మన గౌతమ్ వచ్చి లాగే లోపు టుపుక్మని దిగిపోయింది. మినిమం అది బుర్ర పెట్టాలి కదా. అదృష్టం ఏంటంటే పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేయకుండా లాస్ట్ టాస్క్ వచ్చేసరికి ముగ్గురికి కలిపి ఈక్వల్గా పెట్టారు చూడండి. ఆ పాయింట్స్ని కన్సిడర్ చేయకుండా ఒక ముగ్గురిని తీసుకుని, టాప్లో ఉన్న ముగ్గురిని తీసుకుని ముగ్గురికి ఆ పాయింట్స్ తీసేసి ఈక్వల్గా ఒకటే టాస్క్ పెట్టారు చూడండి. అది రోహిణికి బెనిఫిట్ అవ్వడం వల్ల పృథ్వీకి మిస్ అయిపోయాడు, టేస్టీ తేజ మిస్ అయిపోయాడు, రోహిణి ఒకటే గెలిచిందనమాట. గెలుపు చాలా నన్ను 0 అన్న వాళ్ళ మీద గెలిచాను రా, నిజంగా గెలుపు అద్భుతంగా గెలిచావు. బట్ ఏంటంటే ఆ నోటి మాట జారకుండా ఉండుంటే, ఆ నోట్లోంచి ఆ మాట జారకుండా ఉండుంటే, నువ్వే ట్రిగ్గర్ చేసి నువ్వే విష్ణు మీదకి వెళ్ళి నువ్వే ఎంత పెద్ద రాద్ధాంతం చేసి నువ్వు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక అమ్మాయి గురించి ఎంత బ్యాడ్గా చెప్పావంటే, ముందు ఇంకొక అబ్బాయిని ట్రై చేసిందంట, ఆ అబ్బాయి వర్కౌట్ అవ్వలేదు, ఈ అబ్బాయిని ట్రై చేస్తుంది, ఈ అబ్బాయిని ట్రై చేసి ఈ అబ్బాయితో రొమాన్స్ చేస్తూ ఓకే ప్లాట్ఫామ్లో అలా గేమ్ ఆడకుండా అలా సర్వైవ్ అవుతూ వస్తుందని చెప్పి. అండ్ ఇంకొక మాట అంది, తెలుసులేరా నీకు 5 నిమిషాలు ఇచ్చినప్పుడే అర్థమైపోయింది. ఇప్పుడు రోహిణి పర్ఫార్మెన్సెస్ చూసి 2 గంటలు కిచెన్ టైం ఏమి ఇవ్వలేదు. బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఏం టాస్క్ చేసినా వాళ్ళకి 2 గంటలు ఇచ్చేవారు. అండ్ ఈవెన్ మోర్ ఇంకొక విషయం చెప్పాలంటే అవినాష్ ఈజ్ ద ఎంటర్టైనర్ అక్కడ. రోహిణి ఏం కాదు, వితౌట్ అవినాష్ రోహిణి ఏం పర్ఫామ్ చేసేసి తనొక్కదే సోలోగా పర్ఫామ్ చేసి గెలుచుకుంది ఏం లేదు. రోహిణి పర్ఫామ్ చేసింది ఒకటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఏంటంటే కొవై శర్లాగా మాట్లాడుతా చూడండి, అది బాగా చేస్తుంది. బట్ అలా అని విష్ణుప్రియ ఏమీ చేయలేదని ఎలా అంటాం? సండేస్ వచ్చేసరికి సాటర్డే సండేస్లో విష్ణుప్రియయే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. ఓకే విష్ణుప్రియ ఏం ఆడట్లేదు, పృథ్వీని పట్టుకుని వేలాడుతుంది, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ సాటర్డే సండే వచ్చేసరికి విష్ణుప్రియ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ సాంగ్స్ వచ్చేసరికి డ్యాన్స్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేసరికి డ్యాన్సర్ ఒక ఆమె వచ్చింది, ఎవరో నైనిక అనే ఒక ఆమె హౌస్లోకి ఎంటర్ అయింది. బట్ ఆమెని తలదన్నేలా విష్ణుప్రియ పర్ఫామ్ చేసింది. విష్ణుప్రియ ఏమి డాన్సింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు కదా, బట్ ఒక అద్భుతమైన పర్ఫార్మర్. బయటకు వెళ్ళిన తర్వాత నైనిక ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత కూడా చాలామంది లైవ్లో ఉండగానే ఆమెతో ఏమన్నారంటే మీకంటే విష్ణుప్రియ చాలా బాగా చేసిందండి. బికాజ్ విష్ణుప్రియ ద బెస్ట్ డాన్సర్ అనిపించుకుంది సీజన్ 8 మొత్తంలో. తను ఇన్వాల్వ్ అయ్యి చేసేది, తను చాలా ఇన్వాల్వ్ అయ్యి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. అద్భుతమైన పర్ఫార్మర్. చాలామంది చెప్పారు వీళ్ళందరూ డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్, వీళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. బట్ విష్ణుప్రియ పర్ఫార్మర్, తనకి ఏం అక్కర్లేదు, తనకి డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేసుకునే టైం కూడా ఇవ్వక్కర్లేదు. సాంగ్ ప్లే చేస్తే అక్కడికక్కడ డ్యాన్స్ వేసేయగలదు, అంత ఇన్వాల్వ్ అయ్యి డ్యాన్స్ చేసేది. అండ్ స్మార్ట్గా కూడా ఆడేది చాలా గేమ్స్. ఇలాగా ఈ మూవీస్ పెట్టాలి, అవి పెట్టాలి, ఇలాంటి మూవీస్ ఇలాంటివన్నీ స్మార్ట్గా కూడా ఆడుతుంది విష్ణుప్రియ. సాంగ్స్ చెప్పాలి, ట్యూన్ వస్తే సాంగ్స్ ఇలాంటివన్నీ కూడా విష్ణుప్రియ స్మార్ట్గానే ఆడేది. అండ్ ఫిజికల్ టాస్క్లు కూడా బాగానే ఆడేది. ఓకే మిగిలిన టైం మొత్తం ఏమనివ్వరంటే ఓకే ఈమె పృథ్వీని పట్టుకుని వేలాడుతుంది అంటవారు. నేను దాన్ని నేనైతే విభేదించను, ఓకే యాక్సెప్ట్ చేస్తాను. బట్ మరీ విష్ణుప్రియని కించపరిచేసి నేను తోపుని నువ్వు వేస్ట్ అన్నట్టు మాట్లాడితే తప్పది, చాలా తప్పు, చాలా దారుణంగా మాట్లాడింది. ఇదే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏమందంటే 2 అబ్బాయిల్ని నిఖిల్ పాయింట్ తీసుకొచ్చి నిఖిల్ని ట్రై చేసావు నువ్వు ముందు. ఎంత దారుణమైన మాట అంటే పాపం పృథ్వీ అంటూ పొద్దున్న నుంచి పృథ్వీ అంటూ ఇన్నాళ్ళ నుంచి ఇలా మాట్లాడుకుంటూ వస్తుంటే లాస్ట్కి వచ్చేసరికి నువ్వు నిఖిల్ని ట్రై చేసావు, నిఖిల్ పడలేదు కాబట్టి పృథ్వీని ట్రై చేసావు. చాలా తప్పుడు మాట. ఒకవేళ తను నిజంగా పర్సనల్గా ఫీల్ అయ్యి షేర్ చేసుకుందేమో, పబ్లిక్లో ఎంతమంది ముందు కావాలని అనాల్సిన అవసరం లేదు. అండ్ ఈరోజు గొడవ ట్రిగ్గర్ చేసింది, అసలు గొడవకి పునాది ఫస్ట్ కావాలని కెలుక్కుని మాట్లాడిందే రోహిణి.
నాకు లిటరల్లీ రోహిణి దిగజారిపోయి మాట్లాడింది అనిపించింది. ఎందుకంటే రోహిణి విష్ణుప్రియ అంటే అస్సలు విష్ణుప్రియాని చూస్తే పచ్చగడ్డి బొగ్గుమన్నట్టు ఫీల్ అవుతుంది. ఎందుకంటే చూడండి నిన్న ఆ టీషర్ట్ బొక్క గురించి ఎంత హైలైట్ చేసిందంటే అంత హైలైట్ చేసింది. ఈ మధ్య వాళ్ళిద్దరు గొడవలో మనం చూస్తూనే ఉన్నాం. విష్ణుప్రియ అనేసరికి రోహిణికి అస్సలు పడట్లేదు, ఇద్దరి మధ్య అలా ఉందన్నమాట. అండ్ మోర్ ఓవర్ అయిపోయిన తర్వాత కూడా విష్ణుప్రియ ఎండింగ్లో అంతా అయిపోయిన తర్వాత నన్ను 0 అన్న వాళ్ళ మీద నేను గెలిచాను రా అని చెప్పి అన్న తర్వాత మళ్ళీ విష్ణుప్రియ వచ్చి సారీ పొద్దున్న ఏదో ఆ కోపంలో నువ్వు అన్న మాటలకు అన్నాను తప్ప నేను ఆ మీనింగ్ ఐ డింట్ మీన్ ఇట్ అని చెప్పి పాపం సంజయ్షి చెప్పుకోవడానికి వస్తే రోహిణి అంత సారీ చెప్పలేదే. విష్ణుప్రియ వచ్చి మళ్ళీ సారీ చెప్పింది. ఇప్పుడు విష్ణుప్రియని ఎక్కువ మాటలు అన్నది ఎవరంటే రోహిణిని పర్సనల్గా బాడీ షేమింగ్ చేయలేదు, లేదంటే నువ్వు ఇలాంటి దానివి నువ్వు అవినాష్ అంటే బాగా ఆడతావు, టేస్టీ తేజ కోసం ఆడతావు అని ఏమనలేదే. నువ్వు నిజంగా మాట్లాడుకుంటే వీళ్ళు ఒకరి కోసం ఒకరు ఆడుకుంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సరిగ్గా చూస్తే ఎవడైనా గుండెల మీద చేసుకుంటే యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే అవినాష్, రోహిణి, టేస్టీ తేజ ఒకరికొకరు చాలా బ్యాకప్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒకరి కోసం ఒకరు ఆడుతున్నట్టు ఆడుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. అంటే ఒకరిని ఇంకొకరు సపోర్ట్ చేసుకుంటానే ఉన్నారు, క్లియర్గా సపోర్ట్ చేసుకుంటున్నారు. ఈవెన్ టేస్టీ తేజ కూడా అన్నాడు నేను ఓడిపోయినందుకు నాకు బాధగా లేదు, నేను ఓడిపోయినందుకు నాకు అస్సలు బాధ లేదు, ఇప్పుడు నువ్వు గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అది తప్పని నేను అంటలే, వాళ్ళ బాండింగ్ అది, వాళ్ళ అద్భుతమైన బాండింగ్ ఉన్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేసుకుంటారు. సేమ్ వే నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళు కూడా అలాగే సపోర్ట్ చేసుకునేవారు. అంతే తప్ప దానిని మీరు తప్పని ఇక్కడ గ్రూప్ గేమ్ అని వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ర్యాట్ గ్రూప్ అని కొంతమంది అంటున్నారు, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ అని. కొంతమంది నేను ఆర్ట్ అని అంటున్నాను, ఎందుకంటే ర్యాట్ అంటే తప్పు, ఎలక అలాంటి పదాలు వస్తున్నాయి కాబట్టి ఆర్ట్. ఎలాగో ముగ్గురు ఆర్టిస్టులే, ముగ్గురు మంచి ఫన్ చేస్తారు, ముగ్గురు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కాబట్టి ఆర్ట్ అంటున్నాను. అవినాష్, రోహిణి, టేస్టీ తేజ. సో వాళ్ళ ముగ్గురు కూడా గ్రూప్ గేమే ఆడుతున్నారు. నిజం చెప్తున్నా గుండెల మీద చేసుకుంటే ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడు ఈ మాట. సో వాళ్ళు ఆడితే ఓకే, వీళ్ళు ఆడితే గ్రూప్ గేమ్ కాదు, వీళ్ళు ఆడితే గ్రూప్ గేమ్. అండ్ ఓపెన్గా చెప్తున్నాను, మన విష్ణుప్రియ ఓపెన్గా చెప్పి జెన్యూన్గా నేను పృథ్వీ అంటే నాకు ఇష్టం, పృథ్వీ నాకు ప్రయారిటీ అని చెప్పి పృథ్వీకి అవసరం అయితే సాక్రిఫైస్ చేస్తుంది, పృథ్వీ తరపున ఆడుతుంది, తను ఓపెన్గా చెప్పి ఆడుతుంది. వీళ్ళు మాత్రం అసలు ఒక్క ముక్క కూడా చెప్పకుండా ఆడుతున్నారు. ఇది ఫేక్ గేమ్, అర్థమైందా? సో ఎప్పుడైనా మనం చెప్పకుండా ఇంకా బాబాయ్ నేను చెప్పట్లేదు పైకి చెప్తే అది బూత్ అయితే చెప్పకుండా వీళ్ళు ఆడుతున్నారే, చెప్పకుండా ఆడడం ఫేక్ గ్రూప్ గేమ్. నేను చెప్పే ఆడుతుంది కదా విష్ణుప్రియ క్లియర్గా చెప్పి నేను పృథ్వీ కోసమే ఆడతాను, పృథ్వీని నేను సపోర్ట్ చేస్తానని ఓపెన్గానే చెప్పిందే, ఎక్కడ ఫేక్ చేయలేదు, దాయలేదు. సో అది జరిగింది అయితే అనమాట. సో వీళ్ళని ట్రిగర్ చేసి ఈవెన్ యష్మి కూడా ట్రిగర్ అయిపోయింది. యష్మి కూడా ఏదేదో అంటుంది. ఈవెన్ పృథ్వీని అడిగింది ఎందుకు రా నువ్వు నన్ను తోసేసావు ఆటోలోంచి, విష్ణుప్రియ ఉండగా విష్ణుప్రియని తోయొచ్చు కదా అని. దానికి పృథ్వీ ఏమన్నాడంటే ఏమో మీరిద్దరూ కలిసి నన్ను తోస్తారేమో అని భయం వేసింది, అందుకే నేను తోసానని చెప్పి అన్నాడు అనమాట. వ్యాలిడ్ పాయింట్ అది, ఒకవేళ నిజమేనేమో, లేదు తను మాస్టర్ మైండ్తో కూడా ఆడుండొచ్చు, బట్ తను చెప్పిన పాయింట్ అయితే లాజిక్కే కదా. సో మ్యాటర్ అయితే ఇదనమాట. అండ్ టేస్టీ తేజ విషయానికి వస్తే టేస్టీ తేజ గ్లాసెస్ టాస్క్లో పాపం 7 గ్లాసులు లాస్ట్లో 7 గ్లాసులు పాపం తీసుకెళ్తున్నాడు. అప్పుడు గ్లాసులు అయిపోయినాయి. నిజంగా టేస్టీ తేజ చాలా కష్టపడుతుంటే ఈలోపు ఏమైందంటే ఒకవేళ టాప్లో ఉండేవాడేమో, అయినా ఒకవేళ టాప్లో ఉన్నా వేస్టే, ఎందుకంటే టేస్టీ తేజ చాలా అప్పుడు బాధపడిపోయి వీళ్ళందరి దగ్గర అన్నాడు, కానీ వీళ్ళందరినీ తిట్టి పాపం పేరేంటి విష్ణుప్రియని చాలా తిట్టాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత ఎవరికైనా ఎలా అయినా టాప్ 3ని ఒకే, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నవాడిని థర్డ్ ప్లేస్లో ఉన్నవాడిని ఈక్వల్ రేషియోలోనే తీసుకున్నారు. టాప్ 3ని తీసుకుని ఈక్వల్గా ఒక టాస్క్ పెట్టారు. అసలు ముందు వచ్చిన పాయింట్లన్నీ కన్సిడరే చేయలేదు, ఒక ఇద్దరిని ఎలిమినేట్ చేశారు అంతే, లాస్ట్ ఇద్దరిని. సో పాపం టేస్టీ తేజకి అన్యాయం ఏం జరగలేదు. యాక్చువల్లీ విష్ణుప్రియ చేసింది ఓకే తప్పే, కానీ పాపం టేస్టీ తేజ 7 గ్లాసులు ఎన్నో తీస్తుంటే లాస్ట్లో విష్ణుప్రియ తోసింది, పృథ్వీ 2 గ్లాసులు, విష్ణుప్రియ మిగిలిన గ్లాసులు తోసేసింది. బట్ థింగ్ ఏంటంటే టేస్టీ తేజకి అయితే అన్యాయం జరగలేదు. మేబీ యష్మికి కొంచెం అన్యాయం జరిగిందండి. యష్మి పాపం ట్రై చేసింది, లాస్ట్లో యష్మి కూడా పడేసింది కాబట్టి. అంటే యష్మి పడేయడానికి ముఖ్య కారణం ఏంటంటే టేస్టీ తేజ నావే కనిపిస్తున్నాయా గ్లాసులు, ఆమె కనిపించట్లేదా అని అడిగాడు. అందుకని టేస్టీ తేజ యష్మి కూడా విష్ణుప్రియ పాడేసింది గ్లాసెస్. బట్ టేస్టీ తేజకి అన్యాయం ఏం జరగలేదు. అక్కడైతే ఓకే గొడవ పెట్టుకున్నారు, నిజంగా విష్ణుప్రియ అనవసరంగా గెలుక్కుంది అనుకున్నాం. బట్ థింగ్ ఏంటి టేస్టీ తేజకి అన్యాయం ఏం జరగలేదు. పృథ్వీకి కూడా అన్యాయం జరిగిందని నేను ఎక్కడ అంటలేదు. ఎవరికి అన్యాయం జరగలేదు. టాస్కుల విషయంలో రోహిణి డిజర్వ్ టు బి
లాస్ట్ మెగా చీఫ్, ఎందుకంటే తన ఆట అలా ఉంది, ఆట తీరు అద్భుతమైన ఆట తీరు ఉంది, శివంగి మాదిరి ఆడింది నిజంగా. బట్ విలువల పరంగా తన వ్యక్తిత్వ పరంగా దిగజారిపోయే మాటలు మాత్రం మాట్లాడింది. నిజంగా రోహిణి దిగజారిపోయే మాటలు మాట్లాడింది, కావాలని గొడవ పెట్టుకుంది, కావాలని ట్రిగ్గర్ చేస్తూ పోనీ అవతల నుంచి కౌంటర్లు వస్తుంటే పెంచుకుంటూ డోసేజ్ పెంచుకుంటూ లాస్ట్కి ఎలా మాట్లాడిందంటే విష్ణుప్రియ ఇంకా మాట్లాడలేక వెళ్ళి క్షమాపణ చెప్పుకునేలా మాట్లాడింది అనమాట. బికాజ్ అది పెద్ద నింద. మేబీ నిజంగానే విష్ణుప్రియ చెప్పుకుని ఉండొచ్చు, తనకు క్లోజ్ కాబట్టి చెప్పుకుని ఉండొచ్చు. బట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇంతమంది చూస్తున్నప్పుడు నిఖిల్ కూడా స్టన్ అయి చూస్తున్నాడు. నిఖిల్ చూపు ఎలా ఉందంటే చాలామందికి నాకున్న కష్టాలు, ఒరే నాకు ఇప్పటికే 3 పేర్లు, సోనియా, సీత, యష్మి అని 3 పేర్లు వస్తుంటే మళ్ళీ విష్ణుప్రియ పేరు కూడా యాడ్ అయింది ఏంట్రా అన్నట్టు చూశాడు. బట్ నాకైతే ఈ విషయంలో రోహిణి మరీ అంత దారుణంగా బిహేవ్ చేసినందుకు నాకు నచ్చలేదు అబ్బా. సీరియస్లీ నాకు రోహిణి మరీ దిగజారిపోయే మాటలు మాట్లాడింది. మరి సీరియస్గా చెప్తున్నా, దిగజారిపోయే మాటలు మాట్లాడింది. వాళ్ళ 3 బ్యాక్ బిచ్చింగ్. ఎవరైనా చూడండి, నాకు రోహిణి మొన్న నేను నా పాత రివ్యూస్ మీరు చూస్తే 2 రోజులు చెప్పాను రోహిణి గురించి. గుర్తొచ్చినప్పుడల్లా చెప్పేవాడిని, బాధపడేవాడిని నేనే. రోహిణి అలా అంటే బాధేసింది అబ్బా నాకే అని. ఎందుకంటే మనం ఎంటర్టైనర్స్ రా, జస్ట్ మనల్ని నవ్వించడానికే తప్ప మనల్ని ఎవడో విన్నర్లాగా హీరోలా చూడడరా, హీరోలాగా హీరోయిన్ లాగా మనం విన్నర్లు అవ్వనరా అనే సెన్స్లో చెప్పింది. నిజంగా జాలేసింది పాపం. నిజం కదా, వాళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తుంటే వాళ్ళకి ఓట్లు వేయట్లేదు అని జాలేసింది, నాకు బాధేసింది. నిజంగా ఆ మాట కూడా చెప్పాను. బట్ వీళ్ళు ఎలా ఉన్నారంటే నిజంగానే ఎంటర్టైన్ చేస్తున్నారు, బట్ బ్యాక్ వచ్చి వ్యక్తిత్వ పరంగా ఎలా ఉంటున్నారంటే బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటున్నారు. వాడి గురించి తిట్టుకోవడం, వీడి గురించి తిట్టుకోవడం, 3 కలిసి కూర్చుంటున్నారు. టేస్టీ తేజ, అవినాష్ అండ్ రోహిణి కూర్చుని ఒకరినొకరు తిట్టడం, ఎవరో ఒకరిని తిట్టడం. అదే రోహిణి అహంకారంతో అంటే అవతలని ఎంత చులకన చేస్తుందంటే కావాలని. అందరూ పృథ్వీని ఏదో అంటూ ఉంటారు, యాటిట్యూడ్ నువ్వు ఎలా అంటావని. బట్ పృథ్వీ మరీ ఇలా మాట్లాడు, నువ్వు ఎలా సేవ్ అవుతూ వస్తున్నావు, అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు, హౌస్లో ఎలా ఉన్నావు నువ్వు, అసలు బిగ్ బాస్కి ఎలా వచ్చావు అబ్బా, నువ్వు అసలు ఎవరబ్బా నువ్వు, అసలు నీకు అంత సీనే లేదబ్బా అన్నట్టు మాట్లాడు పృథ్వీ. బట్ రోహిణి అంత దారుణంగా మాట్లాడుతుంది. పృథ్వీని అసలు నువ్వు ఎందుకున్నావో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు, ఎన్నాళ్ళు ఎందుకున్నావో నాకు అర్థం కావట్లేదు, నువ్వు విష్ణుప్రియ వల్ల ఉంటున్నావు, విష్ణుప్రియ పక్కన ఉండడం వల్ల ఉంటున్నావు అని చెప్పి ఒక మాట. అండ్ ఇంకొక మాట ఏంటంటే ఈరోజు విష్ణుప్రియ అని కూడా ఏదో నువ్వు ప్లాన్ వేసుకోవడం వల్ల ఉంటున్నావు, నువ్వు ఆట వల్ల ఏముండట్లేదని. నిజమే అవ్వచ్చు, మేబీ నిజమే అవ్వచ్చు. బట్ ఈమె అనడం తప్పు, లిటరల్లీ చాలా తప్పు. నేను తోపుని, నేను ఎంటర్టైనర్ని అంటే 5 నిమిషాలే నీకు ఇచ్చారు కిచెన్ టైమర్ అంటే అది బిగ్ బాస్ కావాలని స్ట్రాటజీ ప్లే చేసి ఇచ్చాడు. అక్కడ పాపం ఈమె ఏం చేయలేదు, అసలు ఏమీ చేయలేదు, విష్ణుప్రియ వేస్ట్ అని కాదు 5 నిమిషాలు ఇచ్చాడంటే. బిగ్ బాస్ ఇచ్చింది కూడా తప్పు, నాకు లిటరల్లీ తప్పు అనిపించింది. 5 నిమిషాలా, వాళ్ళకి 2 గంటలు ఇచ్చి వాళ్ళు ఏం చేసినా 2 గంటలు ఇచ్చి 5 నిమిషాలు ఇస్తాడా? పోనీ ఒక పావు గంట, అట్లీస్ట్ అరగంట, ఎంతో కొంత 20 నిమిషాలనే ఇవ్వాలి కదా. 5 నిమిషాలు ఇచ్చాడు అంటే బిగ్ బాస్ చాలా స్ట్రాటజీతో ఇచ్చాడు ఆ టైమర్, అంతే తప్ప విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ చూసి ఇచ్చింది కాదు. విష్ణుప్రియ బాగానే పర్ఫామ్ చేసింది, బ్యాడ్ కాదు, క్రింజ్ కాదు ఆ టైంలో. అదే టేస్టీ తేజ చచ్చిపోయినట్టు వచ్చి యాక్ట్ చేసి బాధపడి తర్వాత ఏమో పాష్గా వచ్చి రెస్ట్ ఇన్ పీస్ అని చేసింది కదా, ఆ టాస్క్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు కిచెన్ టైమర్ 5 నిమిషాలు పెంచాడు విష్ణుప్రియ పర్ఫార్మెన్స్కి. విష్ణుప్రియ కూడా ఉంది, అయ్యో నేను బ్యాడ్గా చేశాను అందుకే ఎలా ఇచ్చాడని. చాలామంది లేదు బాగానే చేసావు ఓకేలే అని చెప్పి. ఆ రోజు బిగ్ బాస్ స్ట్రాటజీ ఏంటంటే నెక్స్ట్ ఎలాగో హీరో విశ్వక్సేన్ వస్తారు కాబట్టి తన చేత ఒక 2 hours టైమర్ నిప్పిద్దాం, వీళ్ళ చేత గేమ్ ఆడిపించని బిగ్ బాస్ స్ట్రాటజీ. బట్ అది తప్పు. అంటే దాన్ని రోహిణి మెన్షన్ చేసి 5 నిమిషాలు ఇచ్చినప్పుడే అర్థమైంది నువ్వు ఎంత తోపో, నువ్వేం చేస్తావు, నేను 2 గంటలు తెచ్చానంటే తప్పు, లిటరల్లీ చాలా తప్పు. మరీ అహంకారం, బలుపు, కళ్ళు నెత్తికెక్కడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రేపు పొద్దున్న అదే విష్ణుప్రియ టాప్ 5లో ఉందనుకోండి, ఇదే రోహిణి బయటకు వచ్చింది అనుకోండి, ముందే బయటకు వెళ్ళి వచ్చినట్టు ఒప్పుకుంటుందా? విష్ణుప్రియ తోపబ్బా, నేను వేస్ట్ నబ్బా, నేను ముందు వచ్చాను, నేను వేస్ట్ గత్తిని, నేను వేస్ట్ దాన్ని అని ఒప్పుకుంటుందా రోహిణి అలా ఒప్పుకుంటుందా? మరి ఇంత అహంకారం ఎందుకు ఉంటుంది? మరీ అహంకారి. మరి నువ్వు ఎంత గొప్ప కళాకారుడు అయినా నీకు అహంకారం అహంకారం ఉంటే మాత్రం నీ కళ అంతా వ్యర్థం, నీకున్న కళ కూడా వేస్ట్ అనమాట. సో ఇదైతే నేను లిటరల్లీ అది ఎవరినైనా గుండెల మీద చేసుకుని మాట్లాడండి. అహంకారం ఉంటే ఏ కళాకారుడైనా, చాలామంది గొప్ప గొప్ప కళాకారులు, చాలా టాలెంటెడ్ వాళ్ళు కూడా అహంకారం వల్ల కింద పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఆవిడకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇది. అండ్ ఈరోజు ప్రేరణ కూడా లాస్ట్లో ఏయో మాట్లాడుతుంది, కానీ యాక్చువల్లీ నన్ను కావాలని పిలవలేదు యష్మి, లాస్ట్లో పిలిస్తే నేను పృథ్వీని వేసేస్తానని చెప్పి తెలుసు, నన్ను అవినాష్ని పిలిస్తే అని చెప్పి అందే. ఓకే, ఆ పాయింట్ అంతా యాక్సెప్ట్ చేస్తాను కానీ బట్ ప్రేరణ కూడా అంత తింగరదానిలాగా చేసేయడం తప్పు.
ఇప్పుడు యష్మి గురించి మాట్లాడినప్పుడు ప్రేరణ కూడా తింగరదానిలాగా ఒక స్కూపు ఒక కుండలోనే 2 స్కూపులు వేయమని చెప్పినప్పుడు క్లియర్గా రాసున్నప్పుడు అక్కడ ఆగు అని చెప్పినా వేసేస్తుంది ఏ లోపు. నువ్వు ఒక నిమిషం ఆగు చూస్తున్నారనే లోపు వేసింది 2. అప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్లీ పనిష్మెంట్ ఇవ్వాలి. మెగా చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె చేసిన తప్పుకి ఖచ్చితంగా నాగార్జున గారు మెన్షన్ చేస్తే కనుక ఆమెకి పనిష్మెంట్ ఇప్పించాలి. అక్కడ ఒకవైపు సంచాలక ఆగమని చెప్తున్నారు ప్రేరణని, ఆగకుండా స్కూప్లు వేసేస్తుంది. ఒక స్కూప్ ఒక దానిలో వేసింది. బిగ్ బాస్ రూల్స్ని అట్లీస్ట్ ఆగమని ఒకరు వార్నింగ్ చేసినప్పుడైనా ఆగాలి కదా ప్రేరణ. మళ్ళీ లిటరల్లీ ఓకే యష్మి కావాలని చేసింది, నాకు యష్మి కావాలని చేసింది అయితే నేను అనుకోవట్లేదు, కానీ యష్మి కొంచెం తింగరే సంచాలకలా చేసింది. ఇందులో కొంచెం చాలా కన్ఫ్యూజ్ అయింది, బాగా కన్ఫ్యూజ్ అయింది యష్మి. బట్ అంతే తప్ప మరీ దాన్ని ఏమంటారు కావాలని ఇలా చెయ్యాలి కావాలని అలా చేయాలని అయితే చేసినట్టయితే నాకు అనిపించలేదు అనమాట. సో అది. అండ్ పృథ్వీ మాత్రం లిటరల్లీ చాలా బాగా ఆడాడు. ఒక పక్క సీరియస్లీ చెప్తున్నా, పృథ్వీ పర్సనల్గా నాకు ఇష్టం కాబట్టి నేను ఈ మాటలు చెప్పట్లేదు, కానీ ఎవరిని ఏమనలేదు, ఏడ్చాడు, తన భావోద్వేగాలను అన్నీ బయట పెట్టాడు. అట్ ద సేమ్ టైం అటువైపు ఈ విషయంలో ఖచ్చితంగా రోహిణిని కూడా మెచ్చుకోవాలి. రోహిణి కూడా చాలా బాధపడింది, పాపం పృథ్వీ ఓడిపోయినందుకు నాకు బాధగా ఉందని. గెలిచినందుకు ఆనందపడింది, ఒక పక్క పృథ్వీ ఓడిపోయినందుకు బాధగా ఉందండి. నిఖిల్ కంటే ఎక్కువ రోహిణిని మెచ్చుకోవాలి, ఎందుకంటే రోహిణి వచ్చి ఒక హగ్ ఇచ్చింది పృథ్వీకి. పృథ్వీ కూడా ఇలా కొట్టి పాపం పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. అందరూ ఎంజాయ్ చేసి అందరూ ఆ శివంగివే సాంగ్ ఇస్తే అందరూ డ్యాన్స్ చేస్తుంటే పృథ్వీ పక్కకి వెళ్ళి ఏడ్చాడు. బట్ థింగ్ ఏంటంటే ఇద్దరిని ఈ విషయంలో టాస్క్ పరంగా ఇద్దరిని మెచ్చుకోవాలి. రోహిణి అయితే సూపర్ బాబా, అసలు ఒక రేంజ్లో ఆడింది టాస్క్. అండ్ సేమ్ పృథ్వీ కూడా పాపం ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఎవరిని ఏమనలేదు. మరి లెఫ్ట్ లెగ్ ఎందుకు యూజ్ చేశాడనేది నాకు తెలియదు, తనకి లెఫ్ట్ లెగ్ ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుందో ఏంటో తెలియదు, కానీ రైట్ లెగ్ అయితే జనరల్లీ ఎక్కువ మంది యూజ్ చేస్తారు, ఎందుకంటే మన పవర్ ఉంటుంది కాబట్టి, దాని మీద బరువు ఎక్కువ ఆంచడానికి ఉంటుంది కాబట్టి. మరి లెఫ్ట్ లెగ్ యూజ్ చేశాడో అది తెలిసే యూజ్ చేశాడో ఎలా యూజ్ చేశాడో తెలియదు, కానీ బట్ పృథ్వీ కంటే కూడా టాస్క్లో రోహిణి చాలా బాగా ఆడింది. వెల్ డన్, సీరియస్లీ సూపర్. బట్ ఇది ఒక్క పాయింట్లో అయితే నాకు నచ్చలేదు. అండ్ మోర్ ఓవర్ ఈ ఫైనల్ మెగా చీఫ్ అయినందుకు మాత్రం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది చూడండి, ఆ రేంజ్లో జరిగింది ఈ మ్యాచ్. లిటరల్లీ ఇప్పటివరకు ఎన్నో మెగా చీఫ్ టాస్క్లు జరిగినాయి, కానీ ఈ టాస్క్ ఇచ్చినంత కిక్ లేదు. ఒక రేంజ్లో కిక్ ఇచ్చింది ఇది. లాస్ట్ వరకు ఆ కొండ ఎప్పుడు పడిపోద్దో అని ఆడియన్స్ కూడా చూసేవాళ్ళు అలా గుండె అల్లా కొట్టుకుంటూ చూస్తున్నారు. హే అని చెప్పి కొండెలల్లా కదులుతున్నప్పుడల్లా, వాళ్ళు కాలు కదుపుతున్నప్పుడల్లా కొండ ఎలా అంటుంటే అందరూ భయపడుతూ, అంటే ఎవరి సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది కదా, ఒకరు రోహిణికి సపోర్ట్ చేస్తారు, ఒకరు పృథ్వీకి సపోర్ట్ చేస్తారు, ఒక టేస్టీ తేజకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఆ కొండ పడిపోద్దేమో అని ఇలా చేత్తో పట్టుకుని కూర్చున్నారు గుండెలు. చాలా కిక్ ఇచ్చింది ఈరోజు గేమ్ అయితే, టాస్క్ అయితే అద్భుతమైన కిక్ ఇచ్చింది. ఏదో వరల్డ్ కప్ ఫైనల్ చూసినట్టు, ఫినాలే చూసినట్టు అయితే అనిపించింది. అండ్ ఇంకొకటైతే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా, మళ్ళీ చెప్తున్నాను, నబీల్ అబ్బా ఒక ప్యూర్ సోల్ నిజంగా ఏడుస్తున్నప్పుడు ఐ మీన్ ఒక రేంజ్లో దాన్ని ఏమంటారు సపోర్ట్ ఇచ్చాడు, తన షోల్డర్ ఇచ్చాడు, చాలా మోటివేట్ చేశాడు. పృథ్వీ గురించి అందరూ యాటిట్యూడ్, యారోగెంట్ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, బట్ తను చాలా ఎమోషనల్గా చాలా డౌన్ అయిపోయాడు. ఒక్కసారిగా గొప్ప కోల్పోయిన సిచ్యువేషన్లో మొత్తం ఏడుస్తుంటే నబీల్ మాత్రం ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఇస్తాడో సపోర్టు, అంత రేంజ్లో సపోర్ట్ చేశాడు. ఎమోషనల్ సపోర్ట్, చాలా మోటివేట్ చేశాడు లిటరల్లీ చాలా బాగా. ఐ మీన్ వాళ్ళిద్దరికి ఎంత బాండింగ్ ఉందో నాకైతే తెలియదు, కానీ లిటరల్లీ నబీల్ని మాత్రం మెచ్చుకోవాలి. పృథ్వీ నాకు తెలిసి నబీల్ని అంత సపోర్ట్ చేసింది ఎప్పుడూ లేదు, బట్ పృథ్వీ నిఖిల్ని ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ లాగా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చేవాడు. బట్ పృథ్వీని మాత్రం ఈరోజు నబీల్ మాత్రం ఒక రేంజ్ సపోర్ట్ ఇచ్చాడు, ఎమోషనల్ సపోర్ట్, ఒక ప్యూర్ సోల్ అనిపించాడు. ఓకే, ఒకవేళ నబీల్కి మీరు రెండో పాయింట్ ఆలోచించవచ్చు, నబీల్ కావాలని రోహిణి మీద కోపంతో ఉన్నాడు అని అనుకోవచ్చు. ఒకవేళ నబీల్ రోహిణి మీద కోపంగా ఉంటే రోహిణి గెలిచిన తర్వాత పక్కకి వెళ్ళి కూర్చోవచ్చు, రోహిణిని సపోర్ట్ చేయక్కర్లేదు. అలాగని పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఓదార్చాల్సిన అవసరం లేదు, నబీల్కి ఓదార్చాల్సిన అవసరం లేదు, పక్కకి వెళ్ళి కూర్చోవచ్చు ప్రశాంతంగా, లేకపోతే లోపలికి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు, లేదంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చు, తను పీస్ఫుల్గా వెళ్ళి వాటర్ తాగొచ్చు. బట్ పృథ్వీకి అవసరం, పృథ్వీ ఏడుస్తున్నాడని తెలిసినప్పుడు చాలా సపోర్ట్ చేశాడు. నాకు నిఖిల్ ఈరోజు నచ్చలేదు ఆ విషయంలో. బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు పక్కోళ్ళు కమెంట్స్ లెక్క చేయకూడదు. చాలామంది చాలా అంటారు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఇది అంటున్నావు అంటే మారిపోకూడదు మనిషి. ఎందుకంటే మనం తప్పు చేయట్లేదు అనే కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. అయ్యో నన్ను బ్లేమ్ చేస్తున్నారు, గ్రూప్ గేమ్ అని బ్లేమ్ చేస్తున్నారని ఆలోచించకూడదు. నువ్వు తప్పు చేయట్లేదని నీ మనసుకు అనిపించినప్పుడు ఎవ్వడికి భయపడక్కర్లేదు. ఫ్రెండ్ అయినప్పుడు ఎవడైనా ఫ్రెండ్ అన్నప్పుడు సపోర్ట్ చేస్తాడు,
అది ఫ్రెండ్షిప్కి ఉండాల్సిన వాల్యూ, ఫ్రెండ్షిప్కి ఉండాల్సిన క్వాలిటీస్ అవి. ఫ్రెండ్ ఎవడో ఏదో అంటున్నాడని చెప్పి ఫ్రెండ్ని వదిలేసుకోకూడదు కదా. నాకు ఆ విషయంలో నిఖిల్ ఈరోజు అంత నచ్చలేదు, నిజంగా చెప్తున్నా. లిటరల్లీ చాలామంది నిఖిల్కి నువ్వు సపోర్ట్ చేస్తావు అన్న రేంజ్లో మాట్లాడతారు, కానీ నిఖిల్ నాకు ఈరోజు నచ్చలేదు. నబీల్ మాత్రం పెచ్చగా నచ్చాడు. సూపర్ నబీల్, ఒక ప్యూర్ సోల్ నువ్వు. అండ్ రోహిణి ఆటలో మాత్రం శివంగి సూపర్ సూపర్ సూపర్, 10 సార్లు సెల్యూట్ చేయొచ్చు. బట్ వ్యక్తిత్వ పరంగా చాలా దిగజారిపోయే మాటలు మాట్లాడారు, చాలా దిగజారిపోయారు. సో ఇకపై ఆ మాటలు తగ్గితే, ఇదే ఆట తీరు కొనసాగితే మాత్రం ఆవిడ టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ ఈజీగా ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ ఆట తీరు ఈరోజు చూసిన తర్వాత చాలామంది సపోర్ట్ చేస్తారు. బట్ ఇలాగే దిగజారిపోయి అందరినీ ట్రిగ్గర్ చేసి అహంకారంతో మాట్లాడితే మాత్రం ఆవిడ ఎంత గొప్ప టాస్క్లు ఆడినా సరే వ్యక్తిత్వం బాగోకపోతే ఎవడు ఓట్లేయడు. సో ఇదైతే ఫ్యాక్ట్ అనమాట మాట్లాడుకోవచ్చు. సో ఇదైతే ఈరోజైతే మాత్రం మంచి కిక్ ఇచ్చింది, ప్రతి ఒక్కరికి కిక్ ఇచ్చింది. ఈ ఫైనల్ టాస్క్ ఏదైతే ఉందో, ఈ లాస్ట్ మెగా చీఫ్కి ఫైనల్ టాస్క్ ఏదైతే ఉందో వరల్డ్ కప్ ఫినాలే జరిగిన రేంజ్లో ఉందన్నమాట. దట్టు పాకిస్తాన్కి ఇండియాకి అని నేను అన్నాను, ఎవరు పాకిస్తాన్ ఎవరు ఇండియా అని కూడా నేను అన్నాను. పాకిస్తాన్ ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ ఆడితే ఎంత కిక్ ఇస్తుందో ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి, తెలుగు బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్కి ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఆ రేంజ్లో కిక్ అయితే ఇచ్చింది. నేను అది క్లియర్గా చెప్పగలను. అండ్ ఓకే, మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుద్దాం. ఇక నుంచి త్వరగా అప్డేట్స్ ఇవ్వడానికి కూడా నేనైతే పుష్ చేస్తూ ఉంటున్నాను అనమాట. సో ఓకే, మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈజ్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్ సైనింగ్ ఆఫ్.